వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. కావలి తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు చేసిన తప్పిదం వల్ల ఒక గిరిజన ఉద్యోగిపై ఎంఆర్ఓ కేసు పెట్టడాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘ నాయకుడు పెంచలయ్య ఖండించారు. తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిపై సమగ్ర విచారణ జరిపి గిరిజన ఉద్యోగి అయిన చలంచర్ల సాయిబాబాకు తక్షణ న్యాయం చేయకపోతే ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ధర్నాకు దిగుతామని జర్నలిస్ట్ క్లబ్లో విలేకరుల సమావేశంలో పెంచలయ్య తెలిపారు. నా పేరు కల్లూరి పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మా యొక్క గిరిజన ఉద్యోగి చలంచర్ల సాయిబాబా కావలి ఎంఆర్ఓ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్గా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అయితే ఏదైతే ఆయన రిటైర్మెంటు సంబంధించి అధికారులు తప్పులు చేసి ఆ తప్పులకు గిరిజన ఉద్యోగి అయినటువంటి చలంచర్ల సాయిబాబాను బలి చేయాలని చూస్తూ ఉన్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేమేమంటామంటే, ఏదైతే ఉద్యోగికి సంబంధించినటువంటి సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ ఆ కార్యాలయంలో పనిచేసేటువంటి ఎస్టాబ్లిష్మెంటు క్లర్కు వద్ద ఉంటుంది. ఏదైతే ఎస్టాబ్లిష్మెంటు క్లర్కుకు తెలియకుండా ఎవరైనా ఉద్యోగికి సంబంధించినటువంటి ఎస్ఆర్ బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. అవకాశం లేకపోయినా అధికారులు ఏం చెప్తా ఉన్నారు, ఏదైతే సాయిబాబా ఎస్ఆర్ను దిద్ది 2 సంవత్సరాలు అదనంగా ఉద్యోగం చేశాడని చెప్పి చెప్తా ఉన్నాం. మేము దానికి ఏమంటామంటే, ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ క్లర్కు ఎవరు, ఆయన ఎందుకు రికార్డులు బయటకు పెట్టాడు, ఆయన దగ్గర ఉండాల్సిన రికార్డులు ఎందుకు బయటకు పోయాయి, అసలు ఎస్ఆర్ను దిద్దేటువంటి అవకాశమే లేనప్పుడు ఎట్లా జరిగింది అనేటువంటి విషయం మీద సమగ్ర విచారణ జరపమని చెప్పి మేము కోరుతాము. ఎందుకంటే మీకు తెలుసు, ఎస్ఆర్లో ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఎస్ఆర్ ఓపెన్ చేసేటువంటి క్రమంలో ఎస్ఆర్ని ఆయన డేట్ ఆఫ్ బర్త్ అంకెలతో పాటు అక్షరాల్లో కూడా రాస్తారు. ఇది అందరి యొక్క ఉద్యోగుల్లో ఎస్ఆర్లో ఖచ్చితంగా ఇది ఉంటుంది. మరి మీరు సాయిబాబా దిద్దాడు అనుకుని మీరు చెప్తా ఉన్నారు. మరి ఆయన సాయిబాబా దిద్ది ఉంటే మరి ఎస్ఆర్లో అంకెలతో పాటు కింద అక్షరాలు ఉంటాయి కదా, ఈ అక్షరాలను మీరు ఎందుకు చూసుకోలేదు, మీరు ఎందుకు పరిశీలించలేదని చెప్పి మేము ఈ సందర్భంగా ఏదైతే ఎంఆర్ఓ కార్యాలయ అధికారులని, సంబంధిత రెవెన్యూ అధికారులు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదైతే ఉద్యోగి రిటైర్మెంట్కి సంబంధించి ఏదైతే ఆ యొక్క కార్యాలయ యొక్క ఉద్యోగులు నెల ముందు సంబంధిత ఉద్యోగికి నోటీస్ ఇవ్వాలి, అయ్యా మీరు ఫలానా తేదీలో రిటైర్ కాబోతున్నారు అని నోటీస్ ఇవ్వాలి. మరి ఆ నోటీస్ ఇవ్వలేదు. అలాగే ఏదైతే డ్రాయింగ్ ఆఫీసర్ అంటాం, ఈయన యొక్క జీతాల బిల్లు పెట్టేటువంటి అధికారి ఎట్లా జీతాలు పెట్టాడు, ఇవన్నీ విచారించకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఓన్లీ గిరిజన ఉద్యోగి సాయిబాబా మీద మాత్రమే కావలి ఎంఆర్ఓ పోలీసులకు కేసు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందుకని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఏదైతే ఈ యొక్క ఘటనకు సంబంధించి మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఏదైతే ఈ ఘటనలో పూర్తిగా విచారణ జరపాలి. ఎస్టాబ్లిష్మెంట్ క్లర్క్ చేతిలో ఉండేటువంటి ఎస్ఆర్ ఇది ఎట్లా బయటకు వచ్చింది, ఎస్టాబ్లిష్మెంట్ క్లర్కు తెలియకుండా ఎందుకు దిద్దారు, ఒకవేళ అంకెలు దిద్దే అక్షరాలు మీరు ఎందుకు చూసుకోలేదు, అలాగే డ్రాయింగ్ ఆఫీసర్ ఎవరు, వీళ్ళందరి మీద కూడా విచారణ జరిపి ఏదైతే గిరిజన ఉద్యోగికి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అసలు దోషుల్ని వదిలేసి గిరిజన ఉద్యోగిని బలి చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇది కట్ కాదు అని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఏదైతే ఈ విషయం మీద ఖచ్చితంగా సమగ్ర విచారణ జరపాలి. ఎవరైతే ఎస్టాబ్లిష్మెంట్ క్లర్క్ మీద చర్యలు తీసుకోవాలి, సూపరింటెండెంట్ మీద చర్యలు తీసుకోవాలి, అందుకు బాధ్యులైనటువంటి అందరి మీద చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా గిరిజన ఉద్యోగం బలి చేస్తాం, గిరిజన ఉద్యోగం మీద చర్యలు తీసుకుంటామంటే మేము ఒప్పుకునేటువంటి సమస్య లేదని చెప్పి తెలియజేస్తూ మేము ఈరోజే తెలియజేస్తా ఉన్నాం, రేపు శనివారం లోపు
శనివారం లోపు ఈ యొక్క సంఘటన మీద సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులందరి మీద చర్యలు తీసుకోకపోతే వచ్చే సోమవారం నుంచి ఆ కుటుంబం ఆర్డీఓ ఆఫీస్ ముందు అక్కడే రిలే దీక్షలకి కూర్చుంటుంది. మేమందరం కూడా ఆ కుటుంబానికి సపోర్ట్ చేస్తాం. గిరిజన ఉద్యోగికి న్యాయం చేసే వరకు కూడా మా యొక్క మద్దతు, మా యొక్క సపోర్ట్ ఉంటుంది. మేము కూడా ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొంటామని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే ఆ ఎంఆర్ఓ కార్యాలయ ఉద్యోగులు సాయిబాబాని తప్పుదోవ పట్టించారు, నీకు ప్రభుత్వము 2 సంవత్సరాలు సర్వీసు పెంచింది కాబట్టి నీకు కూడా వర్తిస్తుందని చెప్పి ఒక మాట చెప్పగానే ఆయన ఏదైతే అటెండర్ స్థాయి ఉద్యోగం కాబట్టి ఆయనకు తెలియదు కాబట్టి ఆయన వాళ్ళు చేయించుకున్నారు కాబట్టి ఉద్యోగం చేశాడు తప్ప దీంట్లో ఈ తప్పే ఉందని మేము ప్రశ్నిస్తాం. ఉన్నతాధికారులు ఏం చేస్తా ఉన్నారు? ఆడిట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉంది? జీతాలు పెట్టేటువంటి అధికారి ఏం చేస్తా ఉన్నాడు? వీళ్ళందరినీ వదిలేశారు. వీళ్ళు ఎందుకు వదులుతారు? వీళ్ళ మీద ఎందుకు మీరు క్రిమినల్ కేసులు పెట్టరని చెప్పి మేము సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. దీన్నైతే మేము వదిలిపెట్టేటువంటి సమస్య లేదు. సమగ్ర విచారణ జరగకపోతే సోమవారం నుంచి ఆర్డీఓ కార్యాలయం మీద రిలే దీక్షలు కూర్చుంటాం. అలాగే ఢిల్లీకి వెళ్ళి జాతీయ ఎస్టీ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు చలంచెల్ల దేవసేన. నేను సాయిబాబా వాళ్ళ భార్యని. ఈ ఎస్ఆర్ దిద్దిన విషయంలో మా ఆయనకి ఎలాంటి సంబంధం లేదు, ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. అది నేను కరాఖండిగా ఖచ్చితంగా చెప్పగలను. ఎక్కడికి వచ్చి చెప్పమన్నా చెప్పగలను, నేను ప్రమాణకాలు చేసి చెప్పమన్నా చెప్పగలను, నేను నాకు తెలుసు. కానీ అధికారులు మా ఆయన్ని ఇచ్చేసి మా ఆయన మీద వేసేసి చేసుకొని ఆ తప్పు ఆయన చేశాడని చెప్పి ఆయన మీద ఇచ్చేస్తున్నారు. ఇది మాత్రం చాలా దారుణం. మేము ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ చాలాసార్లు తిరిగాము, ఆయన మాకు ఎలాంటిది చేయలేదు. కానీ దీనివల్ల మీరందరూ దయచేసి మాకు న్యాయం చేయాలని చెప్పిపోతున్నాం. ఈరోజు మా కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మేము ఇంట్లో జరుపుకోవడానికి కూడా చాలా కష్టపడుతున్నాం. కానీ ఏ కాడికి న్యాయం చేస్తాడని ఆర్డీఓ ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నాం. కానీ ఏం చేయటంలా మాకు అన్నీ అని చేయకపోగా మేము ఎస్టీ కమిషన్కి పోయినా కానీ అన్నీ పక్కన పెట్టేసి నిన్నటి మా వారి మీద కేసు పెట్టి పేపర్లో వచ్చేసి మమ్మల్ని ఇచ్చేసేసాడు, ఇదిలో పెట్టేసేసారు. కానీ ఇది పద్ధతి కాదు. మాకు అసలు ఎలాంటి సంబంధం లేదు. మా ఆయన చదువుకుంది 4వ తరగతిలో ఆ రోజుల్లో నైట్ డ్యూటీలు చేసి ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఆ సంగతి వాళ్ళకు కూడా తెలుసు. దానికి కూడా మేము చెప్పాము, మేము సర్టిఫికేట్లు కావాలంటే దానికి చెప్పాము. కానీ ఇది వాళ్ళే చేసి మా వారిని బ్లేమ్ చేసి వాళ్ళు తప్పించుకునేదానికి మా ఆయన ఇది చేశారు. నా భర్తను బలి చేసి ఈరోజు మా కుటుంబం ఏంటంటే బజార్లో పడిపోయింది, రోడ్లో ఉన్నాం మేము. దీనివల్ల మేము కూడా ఒకరు కోరుకునేది ఏంటంటే అందరినీ అధికారులని ప్రెస్ వాళ్ళందరినీ కోరుకునేది అంటే మాకు న్యాయం చేయండి. మాకు న్యాయం చేయకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాల్సింది. ఇంకా అంతకన్నా మాకు వేరే దారి లేదు. మాకు ఎవరు తెలియదు, మేము ఎవరి దగ్గర కూడా పోలాం. నా పేరు సాయిబాబా. నేను కావాలని మనసులో ఆఫీస్లో పనిచేస్తున్నాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు, నాకేం తెలియదు. కాబట్టి నాకు రావాల్సిన న్యాయం నాకు ఇవ్వమని చెప్తాను. అందుకంటే నాకు రావాల్సిన బకాయిలు కానీ ఇంకేమైనా రేసు కానీ రావాల్సినవి కూడా నాకు ఇప్పించుకోవాల్సిందిగా అందరి అధికారుల మీద ప్రార్థిస్తున్నాను. నా కుటుంబ భారం ఈరోజు కూడా 8 నెలల నుంచి నేను ఇంటిలో ఉన్నాను. నా కుటుంబం గడుపుకోవాలంటే నాకు చాలా కష్టంగా ఉంది. నాకు ఎలాంటిది నేను తెచ్చుకోవాలా, నా బిడ్డలు నేను చేసుకోవాల్సిందే తప్ప నాకు వెనక ముందు కానీ ఎలాంటి అవస్థలు కానీ లేవు. నేను ఎలాంటి పొరపాట్లు కానీ ఏమేమీ చేయలేదు.